శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఆగు, 2 నిమిషాలు నా కళ్ళలోకి చూడు. నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ఇది విన్నాక 1000% నిజమని నువ్వే అంటావు. నీ బాబాపై పూర్తి నమ్మకంతో విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డలందరినీ కూడా తన కళ్ళలోకి ఒక 2 నిమిషాలు చూస్తూ తను చెప్పేది పూర్తిగా వినమని బాబాగారు అంటూ ఉన్నారు. ఎందుకంటే దీని ద్వారా ఏదో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని బాబాగారు తన బిడ్డలకు అందజేయాలని అనుకుంటూ ఉన్నారు. బాబాగారు అదే మాట చెప్తూ ఉన్నారు. ఈ వార్త విన్న తరువాత నువ్వే ఇది 100%, 1000కి 1000% ఇది నిజం బాబా అని నువ్వే అంటావమ్మా. 100% కాదు, 1000కి 1000% నిజం అని చెప్పేసి నువ్వే అంటావని బాబాగారు చెప్తూ ఉన్నారండి. అయితే అంత గొప్ప శుభవార్త ఏమిటో బాబాగారు ఒకవేళ మన కోసం ఏమైనా మనం ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నటువంటి వార్త ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మన జీవితం గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? దాంట్లో ఏమైనా పరిష్కార మార్గాలు ఏమైనా ఉంటాయా? లేదంటే బాబాగారు మన దిశను నిర్దేశించుకోమని ఏమన్నా చెప్తూ ఉన్నారా? మనం ఒక తప్పుడు దారిలో ఏమన్నా వెళ్తూ ఉన్నామా? దానిని మార్చుకోమని బాబాగారు చెప్తూ ఉన్నారా? ఏదైనా సరే మనం పూర్తిగా బాబాగారి సందేశం విన్నాకే మనకు అర్థమవుతుందండి. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి బాబాగారు మొదటిసారిగా నా కళ్ళలోకి ఒక 2 నిమిషాలు చూడు తల్లి, నీలో తెలియని ధైర్యం అనేది వస్తుంది. ఆ తరువాత నీ బాబా చెప్పేది పూర్తిగా వినమని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, బాబాగారు ఏ వార్త తీసుకొచ్చినా సరే అది మనల్ని ముందుకు నడిపించడానికే. అలాగే బాబాగారు చెప్పినటువంటి మాటలలో అర్థం కూడా, మనం ఎంతో దిగులుతో ఎంతో కష్టంలో ఉన్న తన బిడ్డలైతే ఒక్కసారి బాబాగారి కళ్ళలోకి చూసిన వెంటనే అవన్నీ కూడా మర్చిపోయి ప్రస్తుతానికి ప్రశాంతమైన మనసు అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఆ బాధలన్నీ కూడా మనం మర్చిపోగలం. అది బాబాగారి కళ్ళల్లో ఉన్నటువంటి మాయ. తన బిడ్డలకు ఆప్యాయత, అనురాగం అనే ప్రతి ఒక్కటి కూడా బాబాగారి కళ్ళలో కనిపిస్తాయి. అందుకే ఏ బిడ్డ అయినా సరే బాబాగారి కోవెలకు వెళ్ళి బాబాగారిని దర్శించుకుంటే ఆ తండ్రి కళ్ళలోకి చూస్తే అదొక ధైర్యం. బిడ్డ, నేనున్నానమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు మాట్లాడే మాట మన మనసుకి అర్థమవుతుందండి, మన మనసుకు తెలుస్తుంది. అందుకే ఒక్కసారిగా మన మనసులో ఉన్న భారం అంతా దిగిపోయి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు బాబాగారి కోవెలలో మనం కానీ ఉన్నట్లయితే మనకున్నటువంటి బాధలన్నీ ఆ 10 నిమిషాలు కూడా మనం మర్చిపోతామండి. అలాంటి ప్రశాంతమైన మనసుతో ఇంటికి వచ్చి ఇక బాబాగారు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారనే ధైర్యాన్ని నిరంతరం మన గుండెల్లో ఉంచుకుంటే చాలండి. ఇక ఎప్పుడు కూడా మనం బాధపడాల్సిన అవసరం ఉండదు, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే ఉండదు. అందుకే ఈరోజు బాబాగారు మొదట్లోనే చెప్పారు, తల్లి 2 నిమిషాలు నా కళ్ళలోకి చూడు. నా కళ్ళలోకి చూసిన తర్వాత ఈ బాబా చెప్పేది పూర్తిగా విను. 1000% నిజమని నువ్వే అంటావని మనకు ముందే చెప్పారు బాబాగారు. అయితే అంత శుభవార్త బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, లేదంటే అంత జాగ్రత్త బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది కదా. నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు, అవును కదమ్మా. ప్రతి నిమిషం నువ్వు ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు. నీ వల్ల కావడం లేదు తల్లి ఆ బాధను తట్టుకోవడం. దీనికి కారణం ఏంటో తెలుసా బిడ్డ? నేను చెబుతాను విను. చూడు తల్లి, ఇవన్నీ కేవలం నువ్వు చేసిన పాపకర్మల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఆ కర్మఫలాల వలనే నీకు ఈ విధంగా జరుగుతుంది బిడ్డ. ఇక వాటన్నింటినీ తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వేం పెద్ద పెద్ద పూజలు నీ బాబాకి చేయనవసరం లేదు. నేను అసలు నీ దగ్గర నుంచి కోరుకోనమ్మా. నీ నుంచి నేను ఒక్కటే కోరుకుంటాను తల్లి, న్యాయంగా ఉంటూ న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి.
ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అలాంటి సమయాల్లో నీకు ఆరోగ్యం కూడా సహకరించటం లేదు, అవునా బిడ్డ? అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నేను ఎంత కష్టమైనా భరిస్తాను, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను తండ్రి, కానీ నా ఆరోగ్యాన్ని మాత్రం బాగు చేయండి అని నువ్వు నన్ను అడిగావు. చాలా మంచి మాట తల్లి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం నీకుంది, సమస్యలను దాటే పోరాట పటిమ నీకుంది. ఆరోగ్యం మాత్రం సహకరించడం లేదు. దిగులు పడకమ్మా, ఆ ఆరోగ్యాన్ని నేను సరిచేస్తాను. నీ ధైర్యాన్ని రెట్టింపు చేస్తాను తల్లి. నీ సమస్యలకు పరిష్కారం నేను చూపుతాను. ఇంత ధైర్యంగా ఇప్పటి వరకు ముందుకు నడిచిన నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. ఇంత ధైర్యంగా ఉన్న నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ? నువ్వు అనుకుంటున్నట్లు నీ ఆరోగ్యం బాగోలేదని నీకెవరు చెప్పారు? నాకు తెలియాలమ్మా, ఎందుకంటే నీ ఆరోగ్యం చాలా బాగుంది. మరి నాకెందుకు బాబా ఇలా ఉంటుంది, నా మనసు ఎందుకు నాకు బాగలేదు, ఆరోగ్యం సరిగా లేదని చెబుతూ ఉంది అని అడుగుతూ ఉన్నావు కదా. వాటన్నింటికి నీ మనసే కారణం. నీ మనసే నీకు అలా చెబుతూ ఉంది తల్లి. నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి అని నీ మనసే నీకు పదే పదే చెబుతూ ఉంది. ఆ విధంగా నిన్ను ఆలోచించేలా చేస్తూ ఉంది. కొద్ది రోజులకి నువ్వు కూడా అవును నేను ఒంటరిదాన్నే, లేదంటే ఒంటరి వాడినే అనుకుంటూ ఉన్నావు. నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని, పట్టించుకోవడం లేదని ఒంటరిగా బాధపడుతూ ఉన్నావు. చూడు బిడ్డ, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద బాధ వచ్చినా సరే, ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా కానీ, ఇలా ఏదైనా కానీ ప్రతీదీ నువ్వు నాతో చెప్పుకో. నేనున్నాను తల్లి. నేనున్నన్ని రోజులు నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు చెప్పు? లేదా నువ్వు ఒంటరి వాడివి ఎలా అవుతావు? నీ తండ్రి ఎప్పటికీ నీతోనే ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు బిడ్డ. అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు, బాబా నేను ఒంటరిని, నాతో ఎవ్వరూ లేరు అని. అలాగే నీ కోరికలు చెప్పేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని నాతో అన్నీ చెబుతూ ఉన్నావు, అవును కదా. అలా నువ్వు కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించడం వలనే నా ఓదార్పుని నీకు అందించలేకపోతున్నానమ్మా. అర్థం కాలేదా తల్లి? ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థిస్తే నేను నీకు ఎలా చెప్పాలి, నేను నీకు ఏం చెప్తున్నానో నీకెలా తెలుస్తుంది? నా బిడ్డలందరూ నా కళ్ళలోకి చూస్తూ నాతో మాట్లాడాలి. అప్పుడే నా ఓదార్పుని నా బిడ్డలకు అందివ్వగలను, ఆ ధైర్యాన్ని నా బిడ్డలకు అందివ్వగలను. మరి నువ్వు కళ్ళు మూసుకొనే నన్ను ప్రార్థిస్తూ ఉంటే నా సమాధానం నిన్నెలా చేరుతుందమ్మా? ఇక ఎప్పుడూ కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటప్పుడు కేవలం 2 నిమిషాలు నా కళ్ళలోకి చూడు. 2 నిమిషాలు నా కళ్ళలోకి చూడు తల్లి. ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తాను. నీ భారమంతా దించి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా చూస్తాను. నా ఓదార్పు నీకు అందిస్తాను బిడ్డ. అవును తల్లి, నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ నా కళ్ళ ద్వారానే నీకు సమాధానం ఇస్తాను. నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఇస్తానమ్మా. నా చూపుతోనే నీ ప్రతి అడుగు వేయిస్తాను. కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడకు, ఏ విషయానికి బాధపడకు. నువ్వు నా బిడ్డవి తల్లి. నీ మంచి చెడులు, కష్టసుఖాలు అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకు నిన్ను ఏది చేరితే సంతోషంగా ఉంటావో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే అదే విధంగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఈ లోకాన్ని నా 2 కళ్ళతో నేను పరిపాలిస్తున్నానమ్మా. ఇప్పుడు నీకున్న కష్టమే పెద్దది అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా భరించలేరు అని భ్రమపడుతూ ఉన్నావు. కానీ బిడ్డ, నీకు తెలియని విషయం ఏమిటంటే
ఇంతకంటే కష్టాలు అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు తల్లి, ప్రపంచంలో కాదు, నీ పక్కనే ఉన్నారు, నీ పక్క ఊరిలోనే ఉన్నారు, నీ ఇంటి పక్కనే ఉన్నారు. కానీ నీకు ఆ విషయం తెలుసా? తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళు అలా కనిపించరు. వారి కష్టాన్నంతా దిగమింగి ఎంతో ధైర్యంగా ఎప్పుడూ బతుకుతూ ఉంటారు. అలా ఉండాలి బిడ్డ. వారు నీ సాయి బిడ్డలే, నువ్వు సాయి బిడ్డవే. మరి మీ ఇద్దరిలో తేడా ఎక్కడుందమ్మా? ఎందుకంటే తల్లి, వారు నాపై పూర్తి విశ్వాసం ఉంచారమ్మా. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా బాబా నాకున్నారు అనే ధైర్యం వారికి ఉంది. ఆ ధైర్యంతో వారు ఎటువంటి కష్టాన్ని లెక్క చేయరు. కానీ తల్లి, నువ్వు నీ బాబాపై నమ్మకం పెట్టుకున్నా ఏదో ఒక మూల సందేహం, ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి, బాబాగారు నన్ను బయటపడేస్తారా లేదా అని. ఆ ఒక్క సందేహాన్ని తీసివేసి చూడు. నీకోసం నీ బాబా ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు, ఎంత గొప్ప జీవితాన్ని నీకు అందించాడు. ఎంతోమంది యాచకులు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారమ్మా. వారికి ఎప్పుడూ సహాయం చేసే స్థితిలో నిన్ను ఉంచాడు. ఇంతకంటే అదృష్టం ఉంటుందా తల్లి? ఆకలి అన్న వారికి అన్నం పెట్టే స్థితిలో నిన్ను ఉంచాడమ్మా. ఇంతకంటే అదృష్టం ఉంటుందా బిడ్డ? మరి నువ్వు దురదృష్టవంతుడివి, దురదృష్టవంతురాలివని బాధపడుతూ ఉన్నావు తల్లి. నీకంటే కష్టపడేవాళ్ళు, నీకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని గ్రహించు. అర్థమవుతుందా బిడ్డ? నీ కష్టం చాలా చిన్నది. అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడు. నీ బాబా నీకు ఎన్నోసార్లు చెప్పాడమ్మా, నేను నీ వెంటే ఉన్నానని. నేను నీకు తోడు ఉండగా నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? నీ మనసుని దృఢంగా ఉంచుకో, నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు భయపడేలా ఇక్కడ ఏదీ జరగదు. నేను జరగనివ్వని చెబుతున్నానా? నీకు చెడుగా నేను ఏదీ కూడా జరగనివ్వను. నేను అడ్డుపడతాను బిడ్డ. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమి ఉండదు. అంతా విజయమే కలుగుతుందమ్మా. నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. ధైర్యంగా ఉండు తల్లి. నీకు ఏమి కావాలన్నా ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు. అర్థమైంది కదా? నా కళ్ళలోనే నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నమ్మకంతో నీ పనిని మొదలుపెట్టు. తప్పకుండా నీకు విజయం వస్తుంది తల్లి. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ? నువ్వు వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే మాట కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. అదే నిన్ను మంచి దారిలో నడిపించగలదు. నీ సాయి మాటలు గుర్తించుకొని ఆనందంగా ఉండమ్మా. నీ జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకో బిడ్డ. ఈ తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క వైఫల్యానికి కారణం ఏమిటో చెప్పారు. మిగతా బిడ్డలతో పోల్చి తన బిడ్డల జీవితాన్ని చెప్పారు ఈరోజు బాబాగారు. మనం దురదృష్టవంతులమే, మనకున్న కష్టాలు ఎక్కడా ఉండవు, ఎవరు కూడా భరించలేరని మనం బాధపడుతూ ఉంటాం. వాళ్ళకి ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారంటే తల్లి, దారిలో ఎంతోమంది యాచిస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేసే స్థితిలో నిన్ను ఉంచాను. నువ్వు ఎంత అదృష్టవంతునివి. అదేవిధంగా నీ దగ్గరకు వచ్చి అమ్మ ఒక ముద్ద పెట్టు అనే వాళ్ళకి అన్నం పెట్టే స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. మరి ఇంత అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తే దానిని వదిలేసి నువ్వు ఎందుకు తల్లి బాధపడుతూ ఉన్నావు? నువ్వు ఒంటరివని ఎవరు చెప్పారు? ఈ తండ్రి ఉండగా నీకు తోడు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు? ఎల్లవేళలా నేను నీకు రక్షకునిలా ఉంటాను, కాపలాగా ఉంటాను, తండ్రిలా ఉంటాను, స్నేహితునిలా ఉంటాను. మరి నువ్వు ఒంటరివి ఎలా అవుతావు తల్లి?
ఆ ఆలోచన నుంచి బయటికి రా. ఎప్పుడైతే నువ్వు ఆ ఒంటరి అనే ఆలోచన నుంచి బయటపడతావో అప్పుడు నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారండి. నిజమే కదా అండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఏదైనా సందేహం ఉందా మీకు? మనం ఎప్పుడూ కూడా ఎవరో ఒకరికి సహాయం చేసే స్థితిలోనే ఉంటాం. మరీ అంత దిగజారినటువంటి జీవితాన్ని మనం గడపటం లేదు కదా. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే స్థితిలోనే మనం ఉన్నాం. అంటే మనకంటే కూడా ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవించే వాళ్ళు, కనీసం ఒక పూట తిండి దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పరిస్థితి మనకు బాబాగారు కల్పించలేదు. దానికి మనం ఎంతో రుణపడి ఉండాలి బాబాగారికి. బాబా నాకు ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని సమస్యలున్నా సరే, నేను కష్టపడి సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకునే శక్తి సామర్థ్యాలు నాకు ఇచ్చావు, ధన్యవాదాలు తండ్రి అని మనం బాబాగారికి చెప్పుకోవాలి. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనం బాబాగారి సన్నిధికి వెళ్ళి బాబాగారిని చూస్తూ మాట్లాడినప్పుడు తెలుస్తాయి. ఆ తండ్రి అనుగ్రహం మనకు కావాలన్నా, ఆ తండ్రి సమాధానం మనకు కావాలన్నా ఆ కళ్ళలోకి చూస్తూ బాబాగారిని అడగాలి. బాబా ఏంటి నా పరిస్థితి, బాబా ఈ సమస్యకు పరిష్కారం ఏంటని బాబాగారిని అడగడం వల్ల బాబాగారి ధైర్యాన్ని ఇవ్వాలన్నా కానీ, బాబాగారు మనకు ఆ సమస్యకు పరిష్కారం చెప్పాలన్నా కానీ, మనకు ఓదార్పునివ్వాలన్నా కానీ ఆ కళ్ళ ద్వారా మాత్రమే సాధ్యం. ఇక ఎప్పుడైనా సరే మీరు బాబాగారి కోవెలకు వెళ్ళినప్పుడు, బాబాగారిని వేడుకునేటప్పుడు బాబాగారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. ఒకవేళ కళ్ళు మూసుకొని ప్రార్థించిన తరువాత, కళ్ళు తెరిచిన తరువాత బాబాగారితో మాట్లాడండి. బాబాగారిని చూస్తూ తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుందండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.